ఈ మధ్యన ఫ్రెండ్స్ కాల్స్ ఎక్కువైనాయి. నాకు తెలియకుండా ఏ గుడి సెట్ పని చేయట్లేదు కదా. ఏ ఏ మహాలక్ష్మి, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడైనా అలా చేశానా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను ఏకపతి రావట్లేదండి. వదిలే. నా లైఫ్కి వైఫై ఎలాంటి వైఫ్ నువ్వు ఉండగా పక్కింటి వైఫై అవసరమా? దండగా. అప్పుడు స్టెల్లా విషయంలో ఏదో సాధించి వదిలిపెట్టేశాను. ఈసారి కనుక అలాంటివి రిపీట్ చేసావు అనుకో, వైఫై కాదు నీ సెల్ ఫోన్ సిగ్నల్ పొల్లు ఇరుగుద్ది. హలో కిట్టు, నీకు ఒక సర్ప్రైజ్. ఇప్పుడు నేను మీ ఇంటి బయటే ఉన్నాగా. అయిపోయిందా బతుకు? హలో కిట్టు, ఉన్నావా? ఇంకా ఉండనుగా. ఏం లేదు. ఆయన ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? పిలవకుండా ఎవరింటికి పెడితే వాళ్ళ ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు రావడమేనా? అదేంటి కిట్టు అలా మాట్లాడుతావు? నా ఇంటికి నేను రావడానికి కూడా పర్మిషన్ కావాలా? వస్తేయ్, నీ పర్మిషన్ తర్వాత. పులుసు కారిపోతుంది ఇక్కడ. అయినా ఇన్ని ఇయర్స్ అయినా ఇల్లు ఏం మారలేదు కిట్టు. సేమ్ అప్పుడెలా ఉందో అలానే ఉంది. అవే కలర్స్. బయట మనం మిడ్ నైట్ కలుసుకున్న చెట్టు కూడా అలానే ఉంది. చెట్టా? ఎక్కడా? మన ఇంటి దగ్గరే, కూకట్పల్లిలో. అంటే ఇప్పుడు నువ్వు కూకట్పల్లిలో ఉన్నావా? అవును. మరి నువ్వెక్కడున్నావు? అక్కడ లేనుగా, మార్చేశానుగా. ఎప్పుడు? పెళ్ళైనాక. పెళ్ళా? ఎవరికి? పెళ్ళి మా పనమ్మాయి పెళ్ళైందని. మీ పనమ్మాయికి పెళ్ళైతే మీరెందుకు ఇల్లు మారారు? అదే, తను వచ్చి పని చేయడానికి దూరం అవుతుందని మార్చేసాము అంతే. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? అర్థమవుతూ అర్థం కాక అసలు అర్థమే లేకుండా పోతానేమో అనిపిస్తుంది నాకు. ఏ రైమింగ్. నువ్వు వచ్చాగా, ఇంకా అన్నీ వస్తాయి. అయినా ఇప్పుడు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఏం కావాలి నీకు? ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంట్లో. అదే, ఆ ఇల్లు ఎక్కడా అని. ఎందుకు అంటున్నా. ఊరికే కలుద్దాం అంటున్నా. ఊరికి ఎందుకు అంటున్నా. ఏహే, ఇప్పుడు చెప్తావా? అది కూడా మా బ్రోనాడి కనుక్కోమంటావా? బ్రోవా? ఎవడా బ్రో? అదే మా బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, మా సాయి బ్రో. వాణి, నీకు నేను కావాలా? నేనుండే అడ్రస్ కావాలా? అదేంటి కిట్టు అలా అంటావు? నేను ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను. నువ్వు వెళ్ళి పడుకో, నేను వచ్చి రేపు కలుస్తాను. తప్పదా? తప్పదు. సరేలే, బాయ్. సాయిగా ఎప్ప అయిపోయారా నా కొడక. ఫోన్ లేపరా నువ్వు ఫస్ట్. చెప్ప. ఎవరు కావాలి? సీఎం చంద్రబాబు, పిఎం మోడీలు ఉన్నారా? ఐ లైక్ దట్ రియాక్షన్. సీఎంలు పిఎంలు లేరు కానీ ఎమ్మెల్యే మంగళలింగయ్య అల్లుడు ఉన్నాడు. కావాలా? ఓ, ఎటకారానికి ఆధార్ కార్డులో ఉన్నావు. ఐ థింక్ యు ఆర్ మాలాచి. ఓకే, ఇంతకీ నేను ఎవరో తెలుసా? దారిని పోయే దానయ్యవా? దానయ్యో దీనయ్యో కాదు. మై నేమ్ ఇస్ సాయి, సంకెళ్ళ సాయి. ఎవరి సంఖలో? సంఖలో కాదు, సంకెళ్ళ సాయి. నీ పత్తి గింజ అప్పటి నుండి ఆప్తమిత్రుని. ఒకటే కంచం, ఒకటే మంచం. సారీ అన్నయ్య, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. వచ్చే టైం అయింది, మీరు లోపలికి రండి. అలాగే, కూర్చోండి. ఓకే, నేను ఇప్పుడే వస్తాను. సరే అమ్మా. తీసుకోండి అన్నయ్య. థ్యాంక్స్ అమ్మా. నేను తినడానికి ఏమైనా చేస్తాను. అలాగే అమ్మా.
పిచ్చోడి చెత్తవా. మహాలక్ష్మి, నీకెన్నిసార్లు చెప్పాను డోర్ ఓపెన్ పెట్టొద్దని? అట్టమైన అడ్డగాడిదలని లోపలికి వచ్చేస్తా ఉంటాయి. బావా ఎప్పుడు వచ్చి తివి నీవు? ఏం పీకుటకొచ్చితివి నీవు? ఎలా ఉన్నావు బావా? ఈ క్వశ్చన్ నిజంగా నేను నన్ను అడుగుతున్నావరా? ఏమైందిరా? ఏమైందా? నువ్వు రారా, బా నువ్వు రా, బా నువ్వు రా. బా బా ఏమైంది బా? కృష్ణ బా బా రే 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 ఇంకా చాలరా, చచ్చిపోయేలా ఉన్నా అమ్మా. అరే ఇంకొద్దురా, చచ్చిపోతా అమ్మా. కాసేపట్లో కళ్ళ ముందు కురుక్షేత్రం చూపించావు కదరా. రేయ్, నిన్ను బా అసలు ఏమైంది? ఎందుకు ఈ ఆకస్మిక యుద్ధం? ఇది పెట్టడానికైనా హైదరాబాద్ రమ్మన్నావు. నిన్ను ఇలా కాదురా, నిన్ను ఇలా కాదురా. బండ, రోకలి, కత్తి. అసలు ముందు విషయం చెప్పకుండా నన్ను మాట్లాడతావేంట్రా? అవునా? వాణి నీ దగ్గరకు వచ్చిందా? వాణి వచ్చింది వచ్చింది వచ్చింది. నా నెంబర్ ఇచ్చావా? నెంబర్ అంటే సాయి బ్రో, కొంచెం కిట్టు ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తావా? నా దగ్గర ఎవరి నెంబర్ లేదు, నన్ను అడగకు ప్లీజ్. ఇవ్వచ్చు కదా ప్లీజ్. నా దగ్గర లేదు, వాడి నెంబర్ లేదు నా దగ్గర. నీకు ఎవరి నెంబర్ కావాలి చెప్పు? వాళ్ళ అమ్మదా, వాళ్ళ నాన్నదా, వాళ్ళ పెద్ద మీద ఎవరిది కావాలి చెప్పు? వాళ్ళందరి నెంబర్లో నేను ఇస్తా. కిట్టు తీస్తే చాలు. నువ్వు తీసుకో. 7296 182 397. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే ఆ రోజు అనుకోకుండా వీక్ పాయింట్లో అంటే తను 2 బీర్లు కొనిచ్చింది. రెండు బీర్లు? బీర్లు. ఒరే 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 పాపిస్తోడా, కసాయి సాయిగా నీ అప్ప 2 బీర్ల కక్కుర్తిపడి నా బతుకు రోడ్డు పాలు చేసావు కదరా నీ. బా బా ఏమైంది బా? వాణిని ఏమన్నా కలిసావా? అరే నీకు అసలు పెళ్లి పెళ్ళం పరువు పద్ధతి లాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు పెళ్లి కాలేదని అట్లెట్లా చెప్తావురా? నీకు సిగ్గు సరం మానం మర్యాద లాంటివి ఏమైనా ఉన్నాయా? అడగని గుళ్ళో పొట్లో మంచినట్టు నా నెంబర్ పంచిస్తావా? అరే పెళ్లి గురించి అడిగినప్పుడు అయిందని చెప్పేసి అక్కడితో అయిపోయేది కదా. చెప్తామని అనుకున్నాను రా, కానీ తను చూడంగానే తనతో మాట్లాడిన తర్వాత చెప్పలేకపోయాను. తను ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఇందులో నేనేం చెప్తాను బా, నువ్వు అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ గాడివి. సార్ ఇది చెయ్యి, ఇది చంప, నీటిలో తెడి తిప్పినట్టు తిప్పుతున్నావు. ఆహా, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు అంటున్నారా? ఓ దట్టా. ఈ విషయం మహాలక్ష్మికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో, ఏం చేస్తుందో, తనేం చేసుకుంటుందో అర్థం కావట్లేదురా. ఏమండి, చేపల పులుసు రెడీగా ఉంది, తిన్నారండి? బా ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అసలే సిస్టర్ కాలింగ్. చేపల పులుసు అంట, తిందాం పదా. అన్నా రాబా. చేపకు పుల్ల పెట్టి నోట్లో పెట్టి. ఏమైంది? తినండి. ఏం లేదు, తింటున్నా. భోజనం ఎలా ఉందన్యా? దానికే అమ్మా, నీలాగే అద్భుత. మా కృష్ణబాబు కూడా ఇంతే, నా చేతి వంట అంటే కోసేసుకుంటాడు. ఆ సొల్యూషన్ తెలిస్తే నువ్వే కోసేస్తావులే. ఏంటన్యా ఏదో అంటున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. మాలచ్చి ఒక చిన్న హెల్ప్ అమ్మా. అంటే మా ఫ్రెండ్ ఒకడికి చిన్న సమస్య వచ్చింది, నువ్వైతే సలహా ఏమని ఇస్తావేమో అని. చెప్పన్యా, చిటికలో సాల్వ్ చేసేద్దాం. మా కృష్ణబాబు కూడా ఇంతే, ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఫస్ట్ నన్నే అడుగుతాడు. అబే సమస్య అంటే పెద్ద సమస్య ఏం కాదు. వీడు పెళ్ళికి ముందు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడనమాట, ప్రేమించాడు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి వాడిని పెళ్లి చేసుకోమంటుంది. ఏం చేయాలో అర్థం కాక. దాంట్లో ఏముందన్యా, ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని చెప్తే సరిపోతుంది. ఇక్కడే కదా అసలైన ట్విస్ట్. ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళైందని చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే ఈ విషయం
తన భార్యకి తెలియకుండా మేనేజ్ చేయాలనుకుంటున్నాడు. ఇదోటుందా? ఆ, అలాగే వాడి లవర్కి ఈ విషయం తెలియకుండా మేనేజ్ చేయాలనుకుంటున్నాడు. సూపర్. హ్మ్. ఒకవేళ తెలిస్తే వాడి పరిస్థితి ఏంటంటావు చెల్లెమ్మ? ఆ, మీరేమనుకుంటున్నారు? ఆ, ఏముంది పాపం, అటు పెళ్ళాన్ని ఇటు ప్రియురాల్ని ఇద్దరిని బాధ పెట్టలేక ఏదో అలా చేశాడని చెప్పేసి ఏదో కొద్దిగా మందలించి వదిలేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఏమంటావు బా? అంతేగా అంతేగా. హ్మ్. మీ ఫ్రెండ్ పెళ్ళం కాబట్టి అలా ఊరుకుంది. అదే నాలాంటిదైతే ఈ యాసిడ్ పోసి ఎక్కడా? ఇంకెక్కడా? అమ్మా, హ్మ్? ఇంకొక చిన్న డౌటు. హ్మ్. ఇప్పుడు వాడికి ఫ్రెండ్ ఒకడు ఎవడన్నా హెల్ప్ చేస్తే వాడి పరిస్థితి ఏంటంటావు? కోసి కారం పెట్టి కుక్కలకి యాటే. కోసి ఉప్పు కారం పెట్టి హ్మ్. కుక్కలకి. ఆ, సరే బా, నేను మళ్ళీ కలుస్తా. నువ్వు బతుకుంటే నేను వెళ్ళొస్తానమ్మా. అదేంటని అప్పుడు వెళ్ళిపోతాను ఈ రోజు ఉండొచ్చుగా. అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదమ్మా, నేను వెళ్ళొస్తా. బాయ్ బా. పాపం పోయేలా ఉన్నాడు. నేను వెళ్ళి పంపించొచ్చేస్తా. వస్తా. మాలచ్చి, హ్మ్? ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా. అయినా అలా ఎలా మోసం చేస్తాడు బావ కట్టుకున్నదాన్ని, అది కూడా వేరే అమ్మాయి కోసం. ఓవా. అయినా మనకెందుకులే, తనే పరిస్థితులు చేయాల్సి వచ్చిందో ఏంటో. ఏ పరిస్థితిలో అయినా సరే కట్టుకున్న దానికి అలా వేరే అమ్మాయికి అంత సింపుల్గా అబద్ధం ఎలా చెప్పేస్తాడు? సింపులా? సింపుల్ కాదు మాలచ్చి, ఇది సింపుల్ కాదు. ఎవరి ఫోన్ ఎప్పుడు లిఫ్ట్ చేయాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరి మెసేజ్కి ఏ రిప్లై ఇవ్వాలి, ఎవరిని ఎప్పుడు కలవాలి, ఎవరితో ఎక్కువసేపు ఉండాలి, ఇలా ఇద్దరిని ఒకేసారి మేనేజ్ చేయడం సింపుల్ కాదు మాలచ్చి, సింపుల్ కాదు. పిల్లానికి లవర్ గురించి కానీ లవర్కి పిల్లాని గురించి కానీ తెలిస్తే ఎవరిని ఏం చేస్తారో, ఎవరు ఏమేం చేసుకుంటారో అని అనుక్షణం ఆలోచిస్తూ ఆ మెంటల్ ప్రెషర్ వల్ల స్ట్రెస్కి స్ట్రక్చర్లో పడుకొని డిప్రెషన్కి డైవర్ట్ అయ్యి బాడీలో పార్ట్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. సింపుల్ కాదు మాలచ్చి, సింపుల్ కాదు, సింపుల్ కాదు, సింపుల్ కాదు. ఏమైంది మా బావకి? హ్మ్. ఎవరు బావ ఇవేను తెగ చేస్తున్నారు? మాట్లాడు. నేను మాట్లాడతానులే. వేణు అని నా ఆఫీస్ కొలీగ్, ఆ. ఏదో ప్రాజెక్ట్ గురించేమో. నువ్వెళ్ళు, నేను మాట్లాడతాను. సరే బావ. హలో వాణి, నీకెన్నిసార్లు చెప్పాను నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే చేయొద్దని? నేనే చూసుకొని కాల్ బ్యాక్ చేశాను కదా. కిట్టు, 1 గంటలో నేను పెట్టిన లొకేషన్కి నువ్వు రాలేదనుకో, నా డెత్ నోట్ మీ ఇంటికి వస్తుంది. కాదు నీ ఆఫీస్కి వస్తుంది.